తమిళనాడులో నటుడు విజయ్ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే పెద్ద ఎత్తున సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ఆ ఎన్నికల ప్రభావం ఇప్పుడు గోదావరి జిల్లాలపై పడింది. అదేంటి? తమిళనాడు ఎన్నికలకి గోదావరి జిల్లాల రాజకీయాలకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? పక్క రాష్ట్రంలో విజయ్ ఒంటరి పోరాటం చేసి ముఖ్యమంత్రి పీఠం వైపు దూసుకెళ్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా పొత్తుల పొదరింట్లోనే సేద తీరుతున్నారనే విమర్శలు పీక్ స్టేజ్ కు చేరాయి. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం రాజకీయం కాదు అని విజయ్ నిరూపిస్తుంటే పవన్ మాత్రం టీడీపీ నీడనే ఆశ్రయించారన్న ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓవైపు విజయ్ విజయం, మరోవైపు ప్రత్యర్థుల విమర్శలు జన సైనికుల్లో అసంతృప్తిని మరింత పెంచుతున్నాయి. అసలు పక్క రాష్ట్రంలో విజయ్ కి ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కు పోలికేంటి? జన సైనికులు ఎందుకు అసంతృప్తి చెందుతున్నారు? విజయ్ గెలుపుసేగా గోదావరి జిల్లాలలో ఎందుకు మంట పెడుతోంది? ఈ లోకుటిలో చూద్దాం. తమిళనాడులో విజయ్ పక్కా క్లారిటీతో బరిలోకి దిగి దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. అడవిలో జంతువులు ఎన్ని ఉన్నా సింహమే రాజు అంటూ తనని తాను సింహంలా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తమిళనాడు ఎన్నికల ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలపై పడింది. విజయ్ కేవలం కొన్ని నెలలకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతుంటే ఇక్కడ అంతే స్టార్డమ్ ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం తాను సీఎం కావాల్సింది పోయి పొత్తులతో కాలక్షేపం చేస్తూ ఓడిగం చేస్తున్నారనే విమర్శలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. 2014 నుంచి నేటి వరకు పవన్ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఏదో ఒక పార్టీపై ఆధారపడమే సరిపోయింది తప్ప సొంతంగా సత్తా చాటలేకపోయారు. 2014లో టీడీపీ బీజేపీకి మద్దతిచ్చి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ 2019లో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఘోర ఓటమిని చవిచూశారు. ఇక మళ్లీ 2024లో టీడీపీ బీజేపీతో చేతులు కలిపారు. 12 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా పెళ్లికి వెళుతూ చంకలో పిల్లని పెట్టుకున్నట్టుగా ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో సీఎం సీటుకు ఆయన దూరం అయిపోతున్నాడనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై విజయ్ గెలుపు మూలిగే నక్కపై తాడిపండు పట్టుటైంది. ఇప్పటికైనా పవన్ వెనక మందను చూసుకునేలా కాకుండా ముందుకు ఒంటరిగా వెళ్లాలని జన సైనికులు కోరుతున్నారు. విజయ్ గెలుపు తర్వాత జనసేనకు వెన్నెముక లాంటి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇప్పుడు రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది. కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ ముఖ్యమంత్రిగా చూడాలని ఓట్లు వేస్తే ఆ ఓట్లతో పవన్ వెళ్లి చంద్రబాబుకు పల్లకి మోస్తున్నారని గోదావరి జిల్లాలో కాపు నేతలు చర్చించుకుంటున్నారు. అమ్మా పెట్టదు, అడుక్క తిననివ్వదు అన్నట్టుగా పవన్ అటు సీఎం అవ్వరు, ఇటు తన సామాజిక వర్గానికి అధికారం దక్కనివ్వరు అనే విమర్శలు ఇప్పుడు ఊరురా వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాలో జనసేనకు కాపు సామాజిక వర్గం బలం ఉంది. ముద్రగడ లాంటి నేతలను సైతం ఎదిరించి పవన్ వెంట నడిచిన కేడర్కు ఇప్పుడు కూటమి విజయం ఆనందాన్ని ఇవ్వడం లేదు సరికదా, లోలోన అవమానంగా మారుతోంది. ఇప్పుడు విజయ్ గెలుపుతో గోదావరి జిల్లాలో ఉన్న ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ ఏకిపారేస్తున్నారు. యజమాని మెప్పు కోసం కుక్కతోక ఓపినట్టు పవన్ వ్యవహారం ఉందని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తోంది. గోడ మీద పిల్లి వాటం లాంటి పాలిటిక్స్ మానేసి ఎన్నాళ్లు ఈ ఊడిగం అంటూ కొంతమంది కాపు పెద్దలు సైతం జన సైనికులను ప్రశ్నిస్తున్నారట. దూరపు కొండలు నునుపు అని నమ్మి కూటమిలోకి వెళితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. పవన్ ముఖంలో ఆ నిస్తేజం ఇప్పుడు పార్టీ మొత్తానికి పాకిందంటున్నారు. అయ్యవారికి అక్షింతలు పడితే శిష్యులకు చింతపండు పడినట్టు పవన్ కు పదవి రావచ్చు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న జన సైనికులకు మాత్రం మిగిలింది అవమానాలేనని లోలోపల కొమిలిపోతున్నారట. పాల సముద్రంలో విషం కలిపినట్టు పొత్తుల వల్ల జనసేన సిద్ధాంతాలే చచ్చిపోయాయని, కూటమిలో పదవుల పంపకం దగ్గర పవన్ నోరు విప్పని మోగవాడిలాగా మారిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో సైతం ఇప్పటికే అవినీతి మరకలు, కూటమిలో కుమ్మలాటలు, వర్మ తీరుపై విమర్శలు, స్వయంగా పవన్ నియోజకవర్గంలోనే జనసేన ఇబ్బందులు ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీడీపీ క్యాడర్ మొత్తం లోకేష్ ను సీఎంను చేయాలని ఉవ్వెళ్లూరుతోంది. పవన్ మాత్రం పరాయి ఇంట్లో పెత్తనం చేస్తున్నట్టుగా ఆ పార్టీని గెలిపించడానికి తన జీవితాన్ని ధారపోస్తున్నారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సొంత ఇల్లు చక్కదిద్దుకోలేక పొరుగింటికి సున్నం కొట్టినట్టు జనసేనను బలోపేతం చేయడం మానేసి టీడీపీకి ఓడిగం చేయడం ఏంటని కొందరు జన సైనికులు బహిరంగంగానే పవన్ పై విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల జనసేన నుంచి బయటకు వచ్చేసిన ఓ మహిళా నేత నేరుగా పవన్ పైనే విమర్శలు చేస్తుండటంతో ఆమె వ్యవహారం సైతం చర్చనీయాంశంగా మారింది. పాముకు పాలు పోసి పెంచినా అది కరవక మానదు అన్నట్టుగా రేపు టీడీపీ పవన్ ను సైడ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సాహసం చేయనిదే గెలుపు రాదని తాజా ఎన్నికలతో విజయ్ నిరూపించారు. కానీ పవన్ మాత్రం అతి వినయంతో చంద్రబాబు కాళ్ల దగ్గర సాగిలపడ్డారని ఘాటు విమర్శలు వస్తున్నాయి. విజయ్ ఎన్నికల ద్వారా మగాడు అని అనిపించుకుంటే పవన్ మాత్రం పిరికివాడు అనిపించుకుంటున్నారని, 2029 నాటికి వైఫల్యాల భారం పవన్ మీద పడితే జనసేన పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పాలన చూస్తే నోరు తెరిస్తే అబద్ధం, అడుగు వేస్తే మోసం అన్నట్టుగా ఉందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి సర్కార్ తడబడుతోందని, గోరు చుట్టు మీద రోకటి పోటులాగా ఇప్పటికే ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పవన్ మాత్రం లోకం పోకడా మనకెందుకులే అని సైలెంట్ గా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువు ఎండిపోతే చేపలకు గతిలేనట్టు కూటమి ఓడిపోతే జనసేన భూస్థాపితం అవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మేల్కొన్న వాడికి మాణిక్యం దొరికితే నిద్రపోయిన వాడికి నిరాశే మిగులుతుందంటున్నారు. ఇప్పుడు పవన్ పరిస్థితి కూడా అలాగే మారిందంటున్నారు. పవన్ విజయలాగా ఫైర్ చూపిస్తారా, లేక ఇలాగే టీడీపీ పల్లకి మోస్తూ ఆగమైపోతారా అనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న ఈ పోలికలు, విమర్శలు జనసేనను అతలాకుతలం చేస్తున్నాయి. గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడే స్నానం చేయాలి, అది ఎండిపోయాక ఏం చేసినా ప్రయోజనం ఉండదు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తన పంథను మార్చుకుని విజయ్ లాంటి సాహసం చేస్తారో లేదో చూడాలి.